మీరమ్మ హిందీ విద్యాలయం నుండి మీరిష్టపడ్డారు కాబట్టి నేను చెప్తున్నా ప్రేమ్చంద్జీ కథలు. ఈ శీర్షికలో భాగంగా స్థిరమైన మనసు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటుంది అని బోధించే పరీక్ష కథను నేర్చుకుందాం. देखिए పరీక్ష ప్రేమ్చంద్ జీ కి కహానీ పాఠ హై. ముందు మనం అసలు పరీక్ష అంటే ఏంటో నేర్చుకోవాలి. అంటే పరీక్ష అనే దానికి డిఫినేషన్ ఏమిస్తాము అంటే किसी क्षेत्र में छात्रों की उपलब्धि अथवा योग्यता की जांच के लिए जो प्रक्रिया प्रयुक्त की जाती है उसे परीक्षा कहते हैं. మరి మనం పిల్లలు చదువుతున్నటువంటి విద్యార్థులకి ఏదైతే మనం వాళ్ళ యోగ్యతల్ని దర్యాప్తు చేయడానికి ఆ యోగ్యతను బయటకు తీయడానికి మనం వాళ్ళకి కండక్ట్ చేసేటువంటి దాన్ని ఎగ్జామినేషన్ అని అంటాం. సో ఇక్కడ మరి మనకి ప్రేమ్చంద్ జీ చెప్తున్నటువంటి ఈ కథలో మనకి కనిపించేది ఏంటంటే ఒక రాజ్యం ఉంటుంది, దేవగఢ్ రాజ్యం. అంటే రియాసత్ అంటే తాలూకా అనే చెప్పాలి. మరి అప్పట్లో తాలూకాలను పరిపాలించేవాళ్ళు కదా, ఒక్కొక్క తాలూకాను ఒక్కొక్క రాజుగారు పరిపాలించేవారు. సో దేవగఢ్ అనేటువంటి ఒక రాజ్యం ఉంటుంది. రాజుగారు కూడా చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అయితే రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి గారు ఉంటారు, ఆయన పేరు సుజాన్ సింహ్. ఈ సుజాన్ సింహ్ అనేటువంటి మంత్రి గారు ఏమవుతారంటే దీవాన్ అంటాం కదా, దీవాన్ అంటే మంత్రి. సో మంత్రి గారు వృద్ధాప్యానికి వచ్చేస్తారు. రాజుగారి వద్ద చాలా ఏండ్లుగా పనిచేస్తూ ఉన్నారు. బహుశా రాజుగారి యొక్క తండ్రి గారి కాలం నుంచి కూడా ఆయన చేస్తున్నారేమో మంత్రివర్యులు. సో ఈ రాజావారి కాలం వచ్చే నాటికి ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు. సో మంత్రి గారికి అనిపిస్తుంది, నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను కాబట్టి నేను ఇక రాజుగారికి సరైన సలహాదారుడిగా ఉండలేకపోవచ్చు. శారీరక బలహీనత కావచ్చు, లేకపోతే వయసు యొక్క ప్రభావం కావచ్చు. కాబట్టి నేను రాజావారిని విన్నవించుకుంటాను వెళ్ళి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్లి చెప్తాడు, నమస్కరించి మహాప్రభు, మరి నాకు వయసు మళ్ళింది కదా, నేను మీకు సరైనటువంటి ఆలోచనను ఇచ్చి మిమ్మల్ని మీ రాజ్యాన్ని సరైనటువంటి దారిలో నేను నడిపించలేనేమో ఇక ముందు రోజుల్లో. ఇంతవరకు చేయగలిగాను, ఇక ముందు నాకు మరి వయసు పైబడుతుంది కాబట్టి నేను చేయలేను. కాబట్టి దయచేసి నాకు ఈ యొక్క దీవాన్ పదవి నుంచి, ఈ యొక్క మంత్రి పదవి నుంచి నాకు విముక్తి కలుగజేసి నాకు విశ్రాంతి అనుగ్రహించండి. నేను విశ్రాంతి తీసుకుంటాను, ఇక భగవత్ నామ స్మరణ చేసుకుంటూ నాకు శేష జీవితాన్ని గడుపుతాను అని విన్నవిస్తాడు. చూద్దామా రాజావారిని, అలాగే మరి మన మంత్రివర్యులు అంటే దీవాన్ జీ అయినటువంటి సుజాన్ సింహ్ గారిని ఒకసారి చూసేద్దాం. మంత్రి గారి యొక్క విన్నపాన్ని విన్నటువంటి రాజావారు మరి కాదని అనలేరు కదా. చక్కటి దీవాన్ గారు అయినా ఇన్నేళ్లుగా సర్వీస్ చేశారు రాజ్యానికి, అట్లాగే రాజుగారికి. సో ఆయన అంటారు, మంత్రివర్య మీరు చెప్పినటువంటిది సబబుగానే ఉంది, అయితే మరి నాకు ఒక షరతు కూడా ఉంది. మీరు విశ్రాంతి తీసుకోండి కాదని నేను అన్ను, కానీ మీరు విశ్రాంతి తీసుకోవడానికన్నా ముందుగా మరి మీ ప్లేస్ లో మీలాంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిని, మరి ఇంతవరకు మీరు ఎలాగైతే చక్కగా మాకు మా రాజ్యానికి మంచి సలహాలు ఇస్తూ ముందుకు నడిపించారో, అట్లాగే మీలాగే యోగ్యమైనటువంటి ఒక వ్యక్తిని మీ పదవిలో చేర్చి అప్పుడు మీరు విశ్రాంతిలోకి వెళ్ళండి అని చెప్పి రాజుగారు కూడా అంటారు. సో మరి రాజుగారి మాట కాదని అనలేరు కదా మంత్రివర్యులు కూడా. సో దానికోసం వెంటనే మంత్రివర్యులు ఏం చేస్తారంటే నెక్స్ట్ డేనే ఒక పేపర్ ప్రకటన ఇస్తారు. ఇట్లా దేవగఢ రియాసత్తులో మరి మంత్రి పదవికి పోటీలు జరుగుతున్నాయి. మరి రాజ్యములో ఉత్సాహవంతులైనటువంటి యువకులు, పెద్దగా పట్టా ఉండాలి, అలా అని అందరికి కంపల్సరీ పట్టా అని ఏమీ లేదు. అయితే ఇక్కడ మేము వ్యక్తి యొక్క విజ్ఞతను అది పరిశీలన
తీసుకుంటాము. కాబట్టి బాగా గ్రాడ్యుయేట్ అని కాదు కానీ గ్రాడ్యుయేషన్ ఉండాలి, దాంతో పాటుగా మేము మిగిలినటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా పరిశీలిస్తాము. ఒక నెల రోజుల పాటు మీరు ఇక్కడ రాజ్యంలోనే ఉండి పోటీకి సిద్ధపడాలి. నెల రోజుల తర్వాత మరి ఆ పోటీ నుంచి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని మంత్రిగా ఎన్నుకోవడం జరుగుతుంది అన్నటువంటి దాన్ని పేపర్లో ప్రకటన ఇస్తారు. ఇది రాజ్యం నిండా ఉన్నటువంటి యువకులందరూ కూడా వింటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా నిరుద్యోగ సమస్య బాగా ఉంది కాబట్టి మరి ఒక పోస్ట్ పడింది అనుకోండి, ఇవాళ చూడండి లక్షలాది మంది కదా అప్లై చేస్తారు. సో అట్లానే అప్పటి కూడా ఏమైందంటే రాజ్యంలో అప్పటి వరకు చదువుకుని అట్లాగే ఉన్నటువంటి యువకులందరూ కూడా ఏం చేస్తారంటే ట్రైన్స్ ఎక్కొచ్చే వాళ్ళు ట్రైన్స్ మీద, బస్సులు ఎక్కొచ్చే వాళ్ళు బస్సుల మీద, ఇట్లా ఏది పడితే అది దొరికితే దాన్ని పట్టుకుని మొత్తం మీద దేవగఢ రియాసత్ కు చేరుకున్నారు. అందరూ కూడా యువ సమూహం అంతా కూడా వచ్చేసి చేరుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది వచ్చేసారనమాట. సో అందరూ పోటీకి రెడీగా ఉన్నారు. అందరినీ కూడా రాజ్యంలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరిని కూడా మరి వారు ఎక్కడుండాలి ఏంటి అన్నది నిశ్చయించారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లేస్ ఇచ్చేశారు. సో వీళ్ళని పరిశీలించడానికి అని చెప్పేసి మరి అనేక మందిని వారి మీద నియమించడం కూడా జరిగింది. ఇలా ఉండగా ఏమైంది అంటే ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు ఇళ్ల దగ్గర ఉన్నారు, ఎలా పడితే అలా జీవించారు. ఎప్పుడైతే దేవగఢకు వచ్చారో అందరికి మనసులోనే ఒకటే, నేను గెలవాలి, ఆ పదవి నాకే రావాలి. మంత్రి పదవి అంటే మాటలా, అది రాజుగారికి రైట్ హ్యాండ్ గా ఉండటం అంటే సామాన్య విషయం కాదు కదా. సో దీనికి ఏం కావాలి, ప్రతి ఒక్కరికి తెలుసు, గుడ్ బిహేవియర్ అని కావాలి, మంచి ప్రవర్తన కావాలి. సో ఇంతవరకు ఇంట్లో 7-8 అయినా లేవనటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవగఢకు వచ్చాడో సూర్యుడు రాకముందే లేచిపోతా ఉన్నాడు. సూర్యుడు కోసం ఇతనే వెయిట్ చేస్తా ఉన్నాడు అన్నమాట. అంటే అంతగా బలమైన కోరిక పుట్టేస్తుంది. ఎలా అయినా సరే ఈ నెల రోజులు ఏం చేయాలి, నేను మంచిగా ప్రవర్తించేసి మంచి మార్కులు కొట్టేసేసి మంచి పదవిని కొట్టేయాలి. కాబట్టి ఈ నెల రోజులు నాకు నచ్చినట్టుగా కాకుండా 10 మందికి నచ్చే విధంగా జీవించాలి, నా నడవడికి అలా చేసుకోవాలని చెప్పి వచ్చినటువంటి ప్రతి యువకుడు కూడా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తను ఏం చేస్తున్నాడంటే అంతవరకు అతనికి పుస్తకాలంటే అస్సలు పడదు. పుస్తకం ఇంటి దగ్గర పుస్తకం తీయడు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద గ్రంథాలు తీసి చదివేస్తా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అసలు భగవంతుడు అంటేనే పడదు, ఆ పూజ అంటే అనే అసలు పడదు. కానీ ఇక్కడ పూజ చేసేస్తున్నాడు. ఎంతగా పూజ చేసేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి పూజారి పదవి కూడా, ఆ పూజారిని కూడా పక్కగా నెట్టేసి ఇతన్నే పూజారిని చేసేటంతగా ఇతను పూజ చేసేస్తా ఉన్నాడు. అంటే అంతగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారన్నమాట. నిమగ్నం అయిపోయారు అంతే, పదవి వచ్చేసేయాలి మాకు, అలా రావాలంటే ఇలా చెయ్యాలని చెప్పేసి ఎవరికి వాళ్ళు కొంగ జపాలు, నక్క వినయాలు ప్రదర్శిస్తా ఉన్నారు. సో ఇక్కడ చేర్చబడినటువంటివన్నీ తెల్లని కొంగల్లా కనిపిస్తా ఉన్నాయి, అన్ని తెల్ల కొంగలే. అయితే ఇక్కడ సుజాన్ సింహ అయినటువంటి మరి మన యొక్క దీవాన్జీ గారి యొక్క దృష్టి మొత్తం ఎవరి మీద ఉంది అంటే ఇన్ని తెల్ల కొంగల మధ్య హంసని కనుక్కోవాలి, అది పరీక్ష. అన్ని తెల్ల కొంగలే, కానీ తెల్ల కొంగల నడుమ ఒక హంస దాగి ఉంది, నేను ఆ హంసను బయటకు తీయాలి, అది పరీక్ష. సో ఇది చేయడం కోసం మరి దీవాన్షి అనుక్షణము కూడా వాళ్ళని పరీక్షిస్తూనే ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నారు. చూడండి, అతి వినయం ధూర్త లక్షణం అని ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఈ 30 రోజుల్లో కూడా అతి వినయం ప్రదర్శించడం మొదలు పెట్టారు. సో ప్రతిరోజు వాళ్ళకి కేటాయించినట్లుగా వాళ్ళకి ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అనేకులు వీళ్ళని పరిశీలిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనొక రోజున ఏమైందంటే ఇంకా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ 15 రోజులు అయిపోయి 16 రోజులు అయిపోయి రోజులు గడుస్తా ఉన్నాయి. చివరి వారంలోకి వచ్చేసారు ఇక. సో చివరి వారంలోకి వచ్చినప్పుడు ఒక రోజు ఏమైందంటే వీళ్ళందరినీ ఫ్రీగా వదిలేశారు. మీరు నచ్చినటువంటి ఆట ఆడుకోండి అని చెప్పేసి అన్నారన్నమాట.
ఎప్పుడైతే నచ్చినటువంటి ఆట ఆడుకోండి అన్నారో చూడండి ఒక్కొక్కరు ఏమేమి ఆటలు ఆడుతున్నారో చూద్దామా. మనం కనుక ప్లే గ్రౌండ్ని గమనించినట్లయితే యువకులందరూ నిండు ఉత్సాహంతో నేను గెలవాలని ఒకరి మీద ఒకరు పోటీ పడి ఒక పక్క కొంతమంది యువకులు హాకీ ఆడేస్తూ ఉంటారు, నువ్వా నేనా అంటూ హాకీలో నిమగ్నం అయిపోయి ఆడుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో పేకాట ఆడుతూ ఉంటారు, తాష్మాని పేకాట. సో ఇలా పేకాట ఆడే వాళ్ళంతా గ్రూపు ఒక పక్క ఉంటుంది, అందరూ ఉత్సాహంగా ఆడుతూ ఉంటారు. మరికొంతమంది యువకులు ఉంటారు, వారందరూ చేరి మరి చదరంగం ఆడేస్తూ ఉంటారు, చెస్ ఆడుతూ ఉంటారు. నువ్వు తెలివైన వాడవా, నేను తెలివైన వాడినా. సో వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ బలాబలాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు, బుద్ధి బలాన్ని. రోజంతా ఉత్సాహంగా వారికి నచ్చినటువంటి ఆటలన్నీ ఆడుకున్న తర్వాత మరి సాయంత్రం అవుతుంది, ఇక చీకటి పడుతుందని చెప్పి అందరూ కూడా మరి వారి యొక్క ఎక్కడైతే వారు బస చేస్తూ ఉన్నారో ఆ ప్లేస్ కు బయలుదేరుతారు. ఇలా అందరూ అలసిపోయి ఉంటారు, ఆటలో చాలా మందికి చాలా అలసిపోయి ఉంటారు. మరి కొందరికైతే దెబ్బలు కూడా తగులుతాయి. అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే అలా నీరసంగా నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. వీరు వెళ్తున్నటువంటి దారిలో మరి ఒక ముసలి రైతు ఏం చేస్తారంటే ధాన్యపు బండి మీద ధాన్యపు మూటలు వేసుకుని, ఎడ్ల బండి ఉంటుంది కదా, ఎడ్ల బండి నిండా ధాన్యపు మూటలు వేసుకుని మరి వస్తూ ఉంటాడు. దారిలో ఏమవుతుంది అంటే ఒక కాలువ ఉంటుంది, అది నది అంటాం కదా, ఒక చిన్నపాటి నది అన్నమాట. ఆ నది ఏమవుతుందంటే ఒక రకంగా దాని మీద వంతెన ఉండదు, అంటే నది అంటే పెద్దది కాదు, ఒక కాలువ లాంటిది అనమాట, ఒక పెద్ద కాలువ లాంటిది. సో అక్కడ వంతెన ఏమీ ఉండదన్నమాట, ఎవరైనా కూడా అందులో దిగి నడుచుకునే వెళ్ళాలి. అయితే ఈ బండి చాలా లోడ్తో ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దామా. చూడండి ఒకసారి, బండి అది చూసేద్దాం. చూడండి ఇంత నిండుగా ఎడ్ల బండి నిండా బరువైన బస్తాలతో ఆ ముసలి రైతు కాలువని దాడుతూ ఉంటే కాలువలో దిగబడిపోతుంది ఆ ఎడ్ల బండి. ఆ ఎద్దుల యొక్క పరిస్థితి చూచి మరి రైతు విలువెల్లాడిపోతా ఉంటాడు. ఎవరైనా సహాయపడితే బాగుండు అని చెప్పి ఎవరు చేస్తారా సహాయం అని చెప్పి ఆ రైతు అటు ఇటు పరుగెడుతూ ఉంటాడు. మరి క్రీడాకారులందరూ ఇప్పుడు ఎవరైతే వచ్చి గ్రౌండ్ నిండా ఆడుకున్నారో వాళ్ళు నీరసించి వెళ్తున్నారని చెప్పుకున్నాం కదా, అతన్ని చూస్తారు, ఎడ్ల బండి కాలువలో దిగబడటం కూడా చూస్తారు. కానీ మాకెందుకులే, మాకేంటి పని అని చెప్పి అసలు చూడనట్టు, అసలు అక్కడ నిలబడినటువంటి వ్యక్తి అసలు మనిషే కానట్టు, అక్కడ ప్రమాదంలో దిగబడిపోయినటువంటి బండి గాని ఎడ్లు గాని కొంచెం కూడా అసలు వాళ్ళకి ఆలోచనే రాదు వాటిని బయటకు తీయాలన్నటువంటి ఆలోచన. నాకెందుకులే అని అందరూ అక్కడికి వచ్చినటువంటి గ్రౌండ్ నిండుగా మరి ఎంతమంది అయితే ఉత్సాహంగా ఆడి ఉన్నారో వీళ్ళందరూ కూడా అసలు మాకు పట్టనట్టే వెళ్ళిపోతారనమాట. అందరూ కూడా మాకు సంబంధం లేదు అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యంతో మాకే మాత్రం కూడా సంబంధం లేదు. సో అక్కడ మనకి ప్రేమ్చంద్జీ చాలా చక్కగా రాస్తారు. వాళ్ళు ఆడుతున్నప్పుడట అసలు ఎలా ఆడారు అంటే మనసు కాస్త నిమగ్నం చేసేసారు ఆ ఆటలో, అంటే ప్రాణం పెట్టి మరీ ఆడేస్తారనమాట. నువ్వా నేనా వాళ్ళు ఆడుతున్నటువంటి హాకీని గాని, ఆడుతున్నటువంటి పేకాటను గాని, ఆడుతున్నటువంటి చెస్ని గాని, ప్రతి ఆటలోనూ కూడా ప్రతి యొక్క వ్యక్తి మనసు నిమగ్నం చేసి మరీ ఆడేశారు గెలుపు కోసం. సో చివరికి గెలుపు ఓటమిలు ఎవరివి తెలియలేదు. సాయంత్రం అయిపోయింది, బయలుదేరిపోయారు. ఇక్కడ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది దృశ్యం. ఒక ముసలి రైతు, ఎడ్ల బండి నిండా ధాన్య బస్తాలున్నాయి. ఎడ్లేమో ఆ మూగజీవాలు నీళ్ళల్లో మా కాలువలో కూరికిపోయాయి. అవి లాగలేకపోతున్నాయి పైకి, అంత బరువైనటువంటి బండిని. వాటికి సహాయం కావాలి. మూగజీవాలు కూడా ఎవరు వస్తారా, మళ్ళీ ఇందులోంచి బయటికి ఎవరు తీసుకొస్తారని మూగజీవాలు కూడా మరి ఆ జాలితో దయతో అవి చూస్తూ ఉంటాయి. రైతు కూడా అయ్యా నేను ముసలివాడిని, దయచేసి నాకు సాయపడండి అని ఆయన చేతులు పరుగులెడుతూ ఉంటాడు. కానీ ఏ ఒక్కరు కూడా అతను గోడు పట్టించుకోరు, ఏ ఒక్కరు కూడా అసలు అతను మనిషిగానే ట్రీట్ చేయరు అక్కడ ఉన్నటువంటి రైతుని.
హే ఇవాళ కాకపోతే రేపు మేము అసలు ఈ రాజ్యానికి మంత్రివర్యులం కాబోతున్నాం, ఒక అహం వాళ్ళల్లో. మేమేంటి అసలు, ఈ రైతు ఏంటి, ఈ రైతుకు మేము సాయం చేయటం ఏంటి, అసలు మా హోదా ఎక్కడ, మా స్థాయి ఎక్కడ? ఇలాంటి బక్క చిక్కిపోయి వృద్ధాప్యంలో ఉన్నటువంటి రైతుకు మేము సాయం చేయటం, అబ్బో మా స్టేటస్ తగ్గిపోదు, మా స్టేటస్ తరిగిపోదు ఇలాంటి వ్యక్తికి హెల్ప్ చేస్తే. సో మేము ఎవరికి సాయపడతాం అంటే మా స్టేటస్ కి, మా లెవెల్కి తగిన వాళ్ళకి మాత్రమే మేము సాయపడతాం. సో అలాంటి అహం, అలాంటి గర్వం వాళ్ళ కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటది అనమాట. సో అందరూ అదే తీరుగా వెళ్ళిపోతారు. నీకు సాయం చేయడానికి మీకు మాకు నీ స్థాయి మా స్థాయి సరికాదయ్యా, మేము అసలు హెల్ప్ చేయాలంటే మా లెవెల్కి తగ్గ వాళ్ళు ఉండాలి, మా స్థాయికి మాతో సమతూకం అయి ఉండాలి, తూగగలగాలి, అప్పుడే మేము హెల్ప్ చేస్తాం. ఇవాళ రేపు రాజ్యానికి మేము మంత్రివర్యులు కాబోతున్నాం, మేము నీ బండి మీద చెయ్యేసి నేను బయటకు తీయటమా, హైలీ ఇంపాసిబుల్ అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవటం పట్టారు. సో ఇలా వెళ్ళిపోతున్న వాళ్ళల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యువకుడు ఉన్నాడు. అందరికన్నా వెనకాల వెళ్తా ఉన్నాడు పాపం తను కూడా. ఎందుకంటే హాకీ ఆడినప్పుడు చాలా గాయాలయ్యాయి అతనికి. కాలుకి బలమైన గాయం అయిపోయింది అనమాట. రక్తం కార్చుకుంటూ ఎలాగో భగవంతుడా మొత్తం మీద నేను రూమ్కి వెళ్ళిపోతే, నా స్థానానికి నేను వెళ్ళిపోతే అక్కడ విశ్రాంతి తీసుకుంటానని చెప్పి తను కూడా రానంటుంది. కాలు సహకరించట్లేదు నడవడానికి. అలాంటి గాయపడిన కాలు, రక్తం ఓడ్చుకుంటూ ఆ యువకుడు అక్కడి వరకు వస్తాడు. వచ్చినటువంటి వ్యక్తి ఆ ముసలి రైతుని చూస్తాడు. అలాగే కాలువలో దిగబడిపోయినటువంటి ఆ బండిని, ఎడ్ల పరిస్థితి చూస్తాడు. పాపం ఆ మూగు జీవాలు, నువ్వైనా సాయపడవయ్యా మాకు, మేము ఎప్పటి నుంచో ఈ బరువును మా వీపు మీద మోస్తూ మేమెంతో బాధపడుతున్నాం అన్నట్టుగా ఆ మూగు జీవాలు దయతో జాలితో చూస్తాయి. ఆ మూగ జీవాల కళ్ళల్లో ఉన్నటువంటి ఆ జాలి, అవి అడుగుతున్నటువంటి వాటి యొక్క ఆర్తనాదం ఈ యువకుడికి అర్థమవుతుంది. వెంటనే తన కాలు బాధను మర్చిపోతాడు, తన కాలు గాయపడిన సంగతి మర్చిపోయి ఆ గబగబా ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనేమైనా సాయం చేస్తాను, నేను చేయనా అని చెప్పి ఒక మాట అడుగుతాడు. బాబు అందుకోసమే చూస్తున్నాను, కానీ నువ్వు చూస్తే నీ కాలేమో గాయంతుంది, నువ్వే రక్తాన్నితో మరి ఈడ్చుకుంటూ వస్తున్నావయ్యా, మరి నిన్ను ఇబ్బంది పెట్టిన వాడిని అవుతానేమో అంటాడు రైతు. ఏం పర్లేదు తాతయ్య, ఇది కాసేపటికో కూసేపటికో పోతుందిలే, నువ్వు పదా ఫస్ట్ ఆ ఎద్దులు వెలువెళ్ళ ఆడుతా ఉన్నాయ్యా, నువ్వు పంచి నువ్వు బండి మీద కూర్చో వెళ్ళి ఎడ్లను సంభాలించు, నేనేమో దీన్నితో పైకి తీసుకురావడానికి ట్రై చేస్తాను, కాలువలో దిగి నేను ఆ చక్రాన్ని ఆ మట్టిలోంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తానని చెప్పి మరి ఉన్నటువంటి ఆ ఓపికను, ఉన్నటువంటి శక్తిని కూడగట్టుకుని మరి ఆ యొక్క ఎడ్ల బండిని ఏం చేస్తాడు అంటే చక్కగా బయటకి తీస్తాడనమాట. మొత్తం మీద కాసేపు ఇద్దరు కుస్తీ పడతారు, అటు రైతు, ఇటు ఎడ్లు, ఇటు యువకుడు కూడా. మరి ఆ యొక్క కుస్తీ పడిన తర్వాత చాలాసేపు వాటితో ఆ యొక్క నీళ్ల నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ప్రయత్నించిన తర్వాత ఎట్టకేలకు మరి అక్కడికి వచ్చేస్తారనమాట, బయటికి వచ్చేసిన తర్వాత రైతు కళ్ళ నిండా కృతజ్ఞత ఉంటుంది. మరేమో యువకుడి కళ్ళల్లోనేమో పట్టరాని ఆనందం ఉంటుంది. అమ్మయ్య, మొత్తం మీద ఈ యొక్క జీవాలకి నేను సహాయం చేయగలిగాను, ఈ మూగ జీవాలకు నేను సాయపడగలిగాను, అలాగే ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి రైతుకు కూడా నేను సాయపడగలిగాను అన్నటువంటి ఒక చక్కని భావం అతని కళ్ళ నిండా కనిపిస్తుంది. రైతు కళ్ళ నిండా కృతజ్ఞతా భావం కనిపిస్తుంది. ఒకసారి ఆ సన్నివేశం చూద్దాం. గాయపడినటువంటి ఆ యువకుడు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి రైతుని, అలాగే కాలువలో పడి మరి పైకి రాలేక బాధపడుతున్నటువంటి ఆ మూగ జీవాలైనటువంటి ఎద్దుల్ని చూచి చలించుకుపోతాడు. అప్పుడు రైతుతో చెప్తాడు, అయ్యా నువ్వు వెళ్ళి బండి మీద కూర్చో, ఆ ఎద్దులను సంభాలించు, నేను కాస్త కాలువలో దిగి మరి బయటికి రావడానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పి మరి తన సాయశక్తిలా ప్రయత్నించి చివరికి బండిని పైకి తీసుకొస్తాడు. రైతు యొక్క కష్టము, యువకుడు చేసినటువంటి సాయము రెండూ కలిసి ఇద్దరు కూడా మొత్తం మీద ఎడ్ల బండిని ఎట్టకేలకు బయటకు తీసుకొస్తారు. ఆ నీళ్ళల్లో నుంచి తీసుకొచ్చిన తర్వాత రైతు కృతజ్ఞత తెలియజేస్తాడు యువకుడికి. మరలా తన దారిన ఎడ్ల బండి తీసుకుని సంతోషంగా ఆ కృతజ్ఞతలు మనసులోనే
మరి ఆ యొక్క యువకుడు దీవిస్తూ వెళ్ళిపోతాడనమాట. రైతు తన దారిని వెళ్ళిపోతాడు. అలాగే యువకుడు కూడా గాయపడినటువంటి కాళ్ళతో నెమ్మదిగా తన యొక్క ప్లేస్కు చేరుకుంటాడు. అలాగే మిగిలినటువంటి రోజులు కూడా గడిచిపోతాయి. జడ్జిమెంట్ టైం వచ్చేస్తుంది. ఆ రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసేయాలన్నమాట. ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళ యొక్క పేరుని అనౌన్స్ చేయాలి రాజుగారి ముందు. సో సభ చాలా కోలాహలంగా ఉంటుంది. రాజావారు సింహాసనం మీద ఆతరంగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి మన యొక్క మంత్రి గారు సుజాన్ సింహ గారు మరి ఎవరిని సెలెక్ట్ చేశారు అని చెప్పి ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే యువకులందరూ కూడా ఎవరికి నేను గెలుస్తానంటే నేను గెలుస్తాను, నేను ఇవి చేశాను కాబట్టి ఖచ్చితంగా మరి నన్నే సెలెక్ట్ చేస్తారు, నేను తప్ప ఇంకెవరున్నారు ఇంతమందిలో అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. అయితే ఈ యొక్క యువకుడు ఉన్నాడు కదా, రైతుకి సహాయం చేసినటువంటి యువకుడు, ఆ యువకుడి పేరు జానకీనాథ్ అన్నమాట. సో ఈ జానకీనాథ్ యువకుడు మాత్రం అందరూ ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. తను మాత్రం కామ్గా తన ప్లేస్ లో కూర్చుని ఆ యొక్క రిజల్ట్ కోసం నార్మల్ గా ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. సో ఇలా ఉంటూ ఉండగా మంత్రివర్యులు ముందుకొస్తారు. మన సుజాన్ సింహ్ వచ్చి అనౌన్స్ చేస్తారన్నమాట. మరి నేను చెప్తున్నటువంటి రిజల్ట్ విని మీలో చాలా మందికి మరి షాక్ గా ఉండవచ్చు. కానీ ఇక్కడ రాజుగారి యొద్ద మరి మంత్రి పదవిలో ఉండాలి అంటే ఇంపార్టెంట్ గుణము ఏంటి అంటే అక్కడ ఆయన చెప్తారన్నమాట. మనకి ప్రేమ్చంద్ జీ రాస్తారు ఏమని అంటే आप लोगों को यह स्वीकार करने में कोई आपत्ति ना होगी कि जो पुरुष स्वयं जख्मी होने पर भी एक गरीब किसान की भरी हुई गाड़ी को दलदल से निकाल कर नाले के ऊपर चढ़ावे, उसके हृदय में साहस, आत्मबल और उदारता का वास है। ऐसा आदमी गरीबों को कभी ना सतावेगा, उसका संकल्प दृढ़ है जो उसके चित्त को स्थिर रखेगा। वह चाहे धोखा खा जाए परंतु दया और धर्म के मार्ग से कभी ना हटेगा। సో అక్కడ మరి ఆయన ఏమంటారు అంటే ఒక దీవానికి ఉండవలసినటువంటి అంటే ఒక మంత్రి గారికి ఉండాల్సింది ఏంటంటే దయ ఉండాలి, అలాగే ఆత్మబలం కూడా ఉండాలి. మరి హృదయములో ఉదారత అనేది ఉండాలి, ఆత్మబలం ఉండాలి. ఆపద వచ్చినప్పుడు వీరత్వాన్ని చూపించాలి, ఎలాంటి ఆపదనైనా ఎదుర్కోవాలి ధైర్యంగా. సో అలాంటి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి మరి దేవగఢ్ రియాసత్ కి దివాన్ గా ప్రకటిస్తా ఉన్నాను. అలాంటి వ్యక్తి మరి ఎవరో కాదు. మరి ఇతను ఏం చేస్తాడంటే నేను ఎంపిక చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా దేవగఢ్ యొక్క రియాసత్ యొక్క కీర్తిని, గౌరవాన్ని మరి ఉన్నతమైనటువంటి శిఖరం మీద కూర్చోబెడతాడు. అలాంటి వ్యక్తిని నేను మీకు మరి దీవాన్ గా సెలెక్ట్ చేశాను మహారాజా, మరెవరో కాదు జానకీనాథ్ అని చెప్పి ఆ యొక్క పేరుని అనౌన్స్ చేయగానే మరి చప్పట్లు కొట్టే వాళ్ళు కొడుతూ ఉంటారు. అరే నా పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు చెప్పారని చెప్పేసి ముడుచుకుని కూర్చున్న వాళ్ళు కూడా మనకి ఆ సభలో మరి కనిపిస్తూ ఉంటారు. అయితే దీవాన్ సుజాన్ సింహ మాత్రం క్రొత్త దీవాన్ జానకీనాథ్ని మరి రాజుగారికి చూపిస్తూ మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. ఎందుకు మరి జానకీనాథ్ని ఆయన సెలెక్ట్ చేశారు అంటే అక్కడ అందరి యువకుల యొక్క తాత్పర్యం ఒకటి, మంత్రి అవ్వాలని వచ్చినటువంటి వారు. సో మంత్రి అవ్వడానికి కావలసినటువంటి గుణగణాలు అక్కడ ప్రదర్శించారు. వాళ్ళు బేసిక్ గా కలిగి లేరు. ఇప్పుడు వాళ్ళు ఈ నెల రోజుల్లో ఏదైతే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారో అసలు వాళ్ళు అది కాదు, వాళ్ళు వేరే. అసలు ఇక్కడ నటిస్తా ఉన్నారు, నటన చేస్తా ఉన్నారు. అందుకే కదా మన మంత్రి గారు ముందు చూసాం మనం, ఇన్ని తెల్ల కొంగల మధ్య నాకు హంసని నేను వెతికి పట్టుకోవాలి, ఆ హంస నాకు ఎలా దొరుకుతుంది అంటే పరీక్ష ద్వారా మాత్రమే హంసని నేను పట్టుకోగలను. సో చిన్న ఎగ్జామ్ పెట్టాడు వాళ్ళకి. ఇంతకీ ఆ ఎడ్ల బండిని తీసుకొచ్చినటువంటి రైతు ఎవరు అంటే మన ముసలి దీవాన్ గారు సుజాన్ సింహ గారే ఆ రైతుగా వచ్చారు. ఎడ్ల బండిని తీసుకుని వచ్చి స్వయంగా ఆయనే టెస్ట్ పెట్టాడు. ఎవ్వరు కూడా వ్యక్తిని పట్టించుకోలేదు, ఎవ్వరు కూడా ఆయన్ని సరిగా అబ్జర్వ్ చేయలేదు.
అయితే ఇక్కడ ఏమైంది అంటే తనే స్వయంగా ఎగ్జామ్ పెట్టాడు, తన కళ్ళారా తను చూశాడు. అంతమందిలో కూడా హంస ఒకటి ఆయనకి దొరికింది. ఆ హంస ఎవరు కాదు, జానకినాథ్ అనమాట. అంటే బేసికల్లీ తన మనస్తత్వం ఏంటి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం. సో తన రాజ్యంలో మరి ఉన్నటువంటి ఒక పేద రైతు, ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి రైతుకి సహాయం చేశాడు అంటే మామూలుగా నటించడానికి చేసింది కాదు అది. బేసికల్లీ అతను నైజం అంతే. ఆపదలో ఉన్న వారికి సహాయపడేటువంటి గుణం ఉంది. అలాగే మూగజీవాలను చూసి అయ్యో పాపం అని దయ తలిచేటువంటి మనసు, దయాగుణం అతనిలో ఉంది. సో ఈ గుణగణాలు ఉన్నటువంటిది ఎవరు అంటే, ఏ వ్యక్తి చిత్తములో అయితే, ఏ వ్యక్తి మనసులో అయితే దృఢ సంకల్పం ఉంటుందో, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, 10 మందికి సాయపడాలి, దయాగుణం కలిగి ఉండాలి, ఈ దృఢ సంకల్పం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఆపదొచ్చినా, మరి అతనికి కాలుకి దెబ్బ తగిలింది, తన అపాయంలోనే ఉన్నాడు, కానీ తన అపాయాన్ని కూడా లెక్క చేయలేదు, తన కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ఎదుటి వారికి సాయపడే విషయంలోనే ఉన్నాడు. సో ఇలాంటి వ్యక్తి కనుక రాజ్యానికి మంత్రిగా అయినట్లయితే ఏ యొక్క ప్రజలకి కూడా, అంటే కింద స్థాయి నుంచి ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్న వాళ్ళటువంటి ఎవరికి కూడా ఏ విధమైన నష్టాన్ని కష్టాన్ని కలగకుండా రాజుగారికి సమయోజితమైనటువంటి సలహాలనిచ్చి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాడు. ఇక్కడ యువకుడు సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. అక్కడ సమయస్ఫూర్తితో సమయోజితంగా ఆలోచించి రైతుకి సాయపడ్డాడు. ఆ ఎడ్ల బండిని ఆ ఆపద నుండి తప్పించాడు, బయటకు తీసుకొచ్చాడు, రైతుని ఎడ్ల బండిని కూడా రక్షించాడు. ఒకవేళ ఆ సమయంలో యువకుడు అక్కడ సాయం చేయకపోతే ఆ రైతు ఎడ్ల బండి ఆ రాత్రంతా అక్కడ ఉండాల్సిందే. అందులో చలించిపోయాడు. దాన్ని తలుచుకుని అయ్యో నేను కూడా సాయపడకపోతే ఈ ముసలాయన అట్లాగే మరి ఎద్దులు కూడా ఇలానే ఉంటాయి రాత్రంతా, అయ్యో పాపం అని అనుకున్నాడు. వెంటనే సాయం చేశాడు. సో ఆ సాయం చేసినటువంటి ఆ మనస్సుకి ఆ దృఢ సంకల్పం, నీతిగా ఉండాలి, నిజ పరోపకారార్థమే జీవించాలని దృఢ సంకల్పం కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇవాళ అదే మనస్సు, అదే చిత్తము మరి యొక్క యువకుడిని, జానకినాథుని గెలిపించింది. మరి ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించేటువంటి స్థాయిని ఆ యొక్క మనస్తత్వం తీసుకొచ్చింది. సో ఎప్పుడైతే మనలో ఈ దయాగుణము, ఇతరులకి సాయపడాలనేటువంటి తత్వం మనలో ఉంటుందో అప్పుడు మనం చేసినటువంటి సాయం తిరిగి మనకే వస్తుంది. కాబట్టి చూడండి, పెద్దవాళ్ళు అంటారు, మన చేత్తో ఇతరుల మీదకి పువ్వులు విసిరాం అనుకోండి, భగవంతుడు మన మీదకి కూడా పువ్వులే విసురుతాడట. అలా కాదు, మనం రాళ్లని విసిరాం అనుకోండి, భగవంతుడు కూడా రాళ్లనే విసురుతాడు. సో మన చేత్తో మనం ఏదైతే ఇతరులకి చేస్తున్నామో, మనం ఎదుటి వాళ్ళ నెత్తి మీద నీళ్లు పోస్తే భగవంతుడు మన నెత్తి మీద నీళ్లు పోస్తాడు. ఎదుటి వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోస్తాం అనుకోండి, భగవంతుడు మన నెత్తి మీద కూడా నిప్పులే పోస్తాడు. సో ఏదైనా కూడా భగవంతుడి యొక్క సంకల్పం ఎలా మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది, మన మనస్తత్వాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి అంటారు కదా పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. సో అట్లా మన నోరు మంచిగా ఉండి, మన క్రియలు మంచిగా ఉండి, మన చిత్తం మంచిగా ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మన మనస్తత్వాన్ని బట్టి మనకు అన్ని జరుగుతూ ఉంటాయి. మనం ఇతరుల కోసం మంచిగా ఆలోచిస్తే భగవంతుడు మన కోసం మంచిగా ఆలోచిస్తాడు. సో ఇతరుల కోసం మనం మంచిగా ఆలోచించగలగాలి. ఇక్కడ ప్రేమ్చంద్జీ ఈ పరీక్ష అనేటువంటి ఈ స్టోరీ ద్వారా ఒక దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తిని, ఆ యువకుడిని మన ముందు పెడతా ఉన్నారు. సో అది సమాజానికి ఆయన ఇస్తున్నటువంటి మెసేజ్ అది కథ ద్వారా. సో మనం ఇతరుల నుంచి ఏదైతే కోరుకుంటామో మనం అది ఇతరులకి చేయాలి. మనం ఇతరులకి ఏదైతే చేస్తామో భగవంతుడు తిరిగి మనకి అదే చేస్తాడు. నువ్వు మేలు చేస్తావా, భగవంతుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు కీడు చేస్తావా, భగవంతుడు నీకు కీడే చేస్తాడు. అందులో ఇంకే అనుమానం పెట్టుకోవద్దు అసలు. కాబట్టి ఇలా ప్రేమ్చంద్జీ ఏంటంటే పరీక్ష కథ ద్వారా చివరికైనా చెప్పేది ఏంటంటే, संकल्प दृढ़ है, उसका संकल्प दृढ़ है जो उसके चित्त को स्थिर रखेगा। वह चाहे धोखा खा जाए परंतु दया और धर्म के मार्ग से कभी नहीं हटेगा। అసలు ఎంత ప్రళయమే రాని కానీ దృఢ సంకల్పం, దృఢ చిత్తం, మంచి చేయాలనుకున్నవాడు ఎంత ఆపదొచ్చిన వెనకడుగైతే వేయడు. సో
తను వెనకడుగు వేయలేదు కాబట్టి భగవంతుడు కూడా వెనకడుగు వేయలేదు. ఆయన కూడా ముందుకే వచ్చి మరి జానకినాథ్ని దివానుగా ప్రకటించడం అనేది జరిగింది. ధన్యవాదాలు.